ముఖ్యంగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, యూట్యూబ్ ఛానళ్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. నిన్నటి రోజు ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు ప్రొద్దుటూరు సమస్యల గురించి కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి ఫిర్యాదు చేస్తూ ప్రొద్దుటూరులో అవినీతి ఎక్కువైపోయింది, ప్రొద్దుటూరులో ఇసుక మాఫియా, ఇసుక దందా ఎక్కువైపోయింది, సౌడు దగ్గర పేదల భూములు లాక్కొని ఇండస్ట్రియల్ పేరుతో దౌర్జన్యాలు చేస్తున్నారు అని ప్రింట్ మీడియాలో రావటం జరిగింది. ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా వచ్చింది. మేము రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి సవాల్ ఇస్తున్నాం. ఇసుక మాఫియా చేసేదానికి రాష్ట్రంలో ఉచిత ఇసుక చంద్రబాబు నాయుడు గారు రవాణా స్వీకారం చేస్తానే మీరు చేసిన దౌర్భాగ్య పనులకు, మీరు చేసిన దౌర్జన్యాలకు, మీరు చేసిన అక్రమాలకు అడ్డుకట్ట చేస్తూ ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయడం జరిగింది. ఎవరికి అవసరమైతే ఏ ప్రాంతంలో ఇసుక దొరుకుతుందో ఆ ప్రాంతాల నుంచి ఉచితంగా పోయి ఇసుక తెచ్చుకోవచ్చని ఒక జీవోను పాస్ చేసి రాష్ట్రమంతా అమలు చేస్తా ఉన్నారు. ఇక్కడ అమ్ముకునేదానికి మీ మాదిరిగా డిపోలు పెట్టి ట్రాక్టర్ 6,000 రూపాయలు, టిప్పర్ 30,000 నుంచి 70,000 రూపాయలు విధానం పెట్టలే ప్రభుత్వం. ఉచిత ఇసుక విధానం నడుస్తా ఉంది ఆ రాష్ట్రంలో. నువ్వు నోటికి వచ్చినట్టు వరదారెడ్డి గారి మీద, వరదారెడ్డి కొడుకు కొండారెడ్డి గారి మీద రోజు 30 లక్షల రూపాయలు సంపాదిస్తాడారు అని అంటాడవే. ఎక్కడుంది ఇసుక? ఉండే ఇసుక అంతా మనకు ఏరు పక్కనే ఉంది. ఎన్ని కిలోమీటర్లు ప్రొద్దుటూరుకు ఆనుకొని ఇసుక ఉండదో, ఒక్క పిరికెడు ఇసుక కూడా లేకుండా నువ్వు నీ బావమరిది బెంగళూరుకు, తెలంగాణకు తోలేసినారు. 1,00,000 రూపాయలు లారీతో తోలినారు ఆ రోజుల్లో. ఒక పిరికెడు ఇసుక కూడా వదిలిపెట్టిన రేట్లో, ఒక క్యూబిక్ మీటర్ ఇసుక కూడా లేదు, ఒక పిరికెడు ఇసుక కూడా లేదు. ఎక్కడైతే ఉందో అక్కడ అవసరానికి తెచ్చుకుంటా ఉన్నారు. ట్రాక్టర్ 1,000 రూపాయలు, 1,200 రూపాయలు పెట్టి ఎవరైతే అవసరం ఉన్నదో వాళ్ళే తోలుకుంటున్నారు. రెండోది, నువ్వు ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసము పేదవాళ్ళ భూములు లాక్కుంటా ఉన్నారు అంటున్నావే. ఎవరి భూములు లాక్కుంటున్నారు? ప్రభుత్వ భూములు. ప్రభుత్వ భూముల్లో ఇండస్ట్రీలు పెట్టకుండా అడ్డుకునే దానికి ప్రయత్నం చేస్తావా? అభివృద్ధిని అడ్డుకునే దానికి కలెక్టర్ గారి దగ్గర పోయినావా? నువ్వు ధారాదత్తం చేసినాడు వరదారెడ్డి ఎమ్మెల్యే 5 సంవత్సరాలు దోచుకోమని తెలుగుదేశం పార్టీ గేట్లు ఎత్తేసినారని అంటున్నావే. ఏముంది రాష్ట్రంలో? నువ్వు, నీ సహచర ఎమ్మెల్యేలు, మీ ముఖ్యమంత్రి, మీ ఎంపీలు అందరూ దోచుకునేది కాక ఏమన్నా ఉందా రాష్ట్రంలో? అప్పుల ఊబిలో పెట్టేసిపోయినారు. కూల్చివేత రాష్ట్రాన్ని నిలబెట్టేసిపోయినారు. రాష్ట్రము మీ పనులకు, మీరు చేసే పనులకు, మీరు చేసే దుర్మార్గ ఆలోచనలకు, దుర్మార్గ పనులకు మీకు డిపాజిట్లు కూడా రాకుండా ఓడిచేసి ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నది. ఇప్పుడిప్పుడే ఉంటలు తొక్కుతా ఆ పక్క అమరావతిని, ఆ పక్క పోలవరాన్ని కంప్లీట్ చేసుకోవాలని, ఇండస్ట్రీ డెవలప్మెంట్ చేయాలని, సాఫ్ట్వేర్ కంపెనీ రావాలని, మంచి హాస్పిటల్, మంచి కాలేజీలు ఉండాలని చెప్పి రెయ్యింబగులు గెలిచిన ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి శ్రమించి పనిచేస్తా ఉంటే మీరు అభివృద్ధి జరగకుండా అభివృద్ధి నిరోధక శక్తుల మాదిరిగా తయారై పేపర్ స్టేట్మెంట్లు ఇస్తూ మేమొస్తే అది జరగనీయకుండా చేస్తాము, ఇది జరగనీయకుండా చేస్తాము, అమరావతిని లేకుండా చేస్తాము, అమరావతి మేము మారుస్తాము అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చుకుంటా ఎవరైతే పెట్టుబడులు పెడతారో, పెట్టుబడులు పెట్టడానికి వస్తారో వాళ్ళను భయభ్రాంతులకు గురి చేస్తా మీరు చేస్తా ఉన్నారే. ప్రజలు మీరు శ్రమిస్తారా? నువ్వు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే నువ్వు రాచమల్లు ప్రసాద్ రెడ్డి, నువ్వు ఎన్ని మాటలు, ఎన్ని ప్రమాణాలు, ఎన్ని వాగ్దానాలు చేసినావు. 2 సార్లు ఎమ్మెల్యే నువ్వు, ఒకసారి అధికారంలో ఉన్నావు. ఒక్క వాగ్దానం నెరవేర్చుకున్నావా? ఒక వాగ్దానం చెప్పు. 2 సెంటు స్థలము బీగం వేసి ఇస్తాను, ఇల్లు కట్టించి ఇస్తాను, పట్టా నీ చేతికి ఇస్తాను, చెల్లెళ్ళలారా, అక్కలారా, మేనకోడళ్ళారా అని అన్నావే. ఒకళ్ళకన్నా ఇచ్చినావా? అవన్నీ ప్రజలు గమనించి నీకు ఓడించినారు. అయినా నీకు బుద్ధి రాలే. పొద్దుటూరు రాష్ట్రం అంతా ఎక్కడా లేని విధంగా పొద్దుటూరులో గుట్కా మాఫియా నీ వల్లనే వచ్చింది. అది కూడా ప్రజలు గమనించినారు. ఎవరు ఏ షాప్ లో అమ్మకున్నా నీ బావమరిది, నీ ఏజెంట్లను పెట్టి నువ్వు గుట్కాను అమ్మించినావు. ఆ క్రికెట్ గురించి, క్రికెట్ ఇచ్చలు విడి అయిపోయింది అంటున్నావు. పొద్దుటూరులో నీ సామ్రాజ్యం నడిచిన రోజులు ఎట్లున్నది? క్రికెట్ అయినా, మట్కా అయినా, వేరే వేరే అసాంఘిక కార్యక్రమాలైనా ఇప్పుడు ఎట్లుంది? ఇక్కడ ఉండేది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి కాదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు చెప్పినట్టుగా వినాలని పోలీస్ వ్యవస్థను, రెవెన్యూ వ్యవస్థను, ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్లను మీరు చెప్పు చేతుల్లో పెట్టుకొని నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నీకు ఒక
ఎస్కాట్ ముందు పక్క కుయి 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 అని ఒక బండి పోతాడు అలా వెనకాల నీ సిబ్బంది. ఇప్పుడు అట్లుందా? పోలీస్ వ్యవస్థల్లో రాజకీయాలు చోటు ఉందా? రాజకీయాలు ఎవరైనా పలుకుబడి ఉపయోగిస్తున్నారా? సీఏలను డిఐజీలు ఎస్పీలు వేసుకుంటున్నారు, డిఐజీలు ఎస్పీలు ఎస్ఐలు వేసుకుంటున్నారు. పరిపాలన ఏ విధంగా ఉండాలా, ప్రజలకు ఏ రకంగా మనం చేయాలని చెప్పి వ్యవస్థ పనిచేస్తా ఉంది. కానీ రాజకీయ జోక్యం ఎక్కడైనా ఉందా? రాజకీయ జోక్యాలతో ఎవరైనా సీఏలు వచ్చినారా పొద్దుటూరులో? కడపలో ఎస్పీ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఎవరైనా ఎమ్మెల్యేలు చెప్పినట్టుగా వచ్చినారా? మీరు మీ ఎంపీ గారు, మీరు ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి అంజద్ బాషా ఉన్నప్పుడు ఎట్లున్నది పరిస్థితి? ఎవరిని పట్టుకొని పనిచేస్తున్నారు మీరు? ఇవన్నీ చెప్తూ పోతే చాలా ఉన్నాయి. నువ్వు ఇంతటితో ఆపాలా. ప్రజలు నీ మాటలు నమ్మరు. ఎన్ని దేవాలయాలు ఉన్నాయో పొద్దుటూరులో, అన్ని దేవాలయాలు అమ్మవారుల మీద, దేవుళ్ళ మీద, శివాలయాల మీద, రాముని దేవాలయాల మీద అన్ని ప్రమాణాలు అయిపోయినాయి. నేను వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. నా అక్క చెల్లెళ్ళకు చెప్తాను, నేను ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది అంటావు. ఏం బాధ్యత ఉంది నీకు? ఏ అవినీతి ఆరోపణ నిరూపిస్తావు? ఏం పనులు చేసినా మేము నువ్వు అవినీతి ఆరోపణ నిరూపించేదానికి? ఎన్ని కోట్ల రూపాయలు పనులు చేసినాము? ఇప్పుడు మైదుకు రోడ్డు డెవలప్మెంట్ చేస్తున్నాము. ఇప్పుడు టెండర్లు, ఇప్పుడు కాంట్రాక్టులు పనిచేస్తున్నారు. ఈ పక్క కొరప రోడ్ వైడనింగ్ 10-15 కోట్ల రూపాయలు ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చి ఇప్పుడు పనిచేస్తున్నాము. కనకపరమేశ్వరి సర్కిల్ నుంచి రిలయన్స్ పెట్రోల్ బంక్ వరకు రోడ్ వైడనింగ్ చేసి ఇప్పుడు పనిచేస్తున్నాము. ఇప్పుడు అభివృద్ధి పనులు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. నీ టైంలో ఏం జరిగినాయా? జరిగినట్టు బిల్లులు చేసుకున్నావు. మున్సిపాలిటీలు కానీ ప్రభుత్వ నిధులు కానీ జరిగినట్టు బిల్లులు చేసుకున్నావు. కూరగాయల మార్కెట్ 50 కోట్ల రూపాయలు ఎస్టిమేట్ అంచనా ఇచ్చి 20 కోట్ల రూపాయలు కూడా పని జరగల, పని నిలబడిపోయింది. ఇప్పుడు నిధులు తీసుకొచ్చి ఇప్పుడు మొదలు పెట్టినాము. అబద్ధాలు చెప్పి రోజు 10 అబద్ధాలు చెప్తే ఒకటన్నా జనం నమ్ముతారనే ఆలోచనతో నీ అబద్ధాలు నడుస్తానని ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. ప్రజలు నువ్వు పోయినసారి 23,000 ఓట్లతో ఓడిపోయినావు. రాబోయే ఎలక్షన్లో 50,000తో ఖచ్చితంగా ఓడిపోతావని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకొకటి, అసలు నీకు విషయం ఇంకోటి తెలియచో లేదో, నీకు టికెటే ఇయ్యరు జగన్మోహన్ రెడ్డి. నువ్వు భ్రమ పడతావు, నువ్వు భ్రమలో ఉండవు. ప్రభుత్వం మాది వస్తుంది, నాకు టికెట్ ఇస్తారు, మళ్ళా నేను గెలుస్తా, నేను మంత్రినైతా. భ్రమలో జీవించాల్సిందే నువ్వు. నీకు అసలు టికెటే రాదని చెప్పి నేను మీ ద్వారా రాచమల్లు ప్రసాద్కి తెలియజేస్తాను.